ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వే టు విత్ దిస్ ఇస్ మీ ప్రియా. ఈ రోజు నేను రెఫ్రిజిరేటర్ని కంప్లీట్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను అండ్ అలాగే వెజిటేబుల్స్ అన్నిటిని కూడా రీస్టాక్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియోలో నేను ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ అయితే కొన్ని స్టోరేజ్ బాక్సెస్ని ఆన్లైన్లో అయితే పర్చేస్ చేసుకున్నాను. కొన్ని స్టోరేజ్ బాక్సెస్ని అయితే స్టోర్లో డైరెక్ట్గా తీసుకున్నాను. ఇవన్నీ కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. డైలీ నేను అవుట్ సైడ్ ఫ్రిడ్జ్ అయితే కాలిన్ని స్ప్రే చేసుకొని ఒక మైక్రో ఫైబర్ క్లాత్లో అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇప్పుడైతే అదే ప్రాసెస్ ఫాలో అయ్యాను. ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్ని రిమూవ్ చేయడానికి ముందు సేఫ్టీ కోసం ఫ్రిడ్జ్ పవర్ని స్విచ్ ఆఫ్ చేశాను. ఆల్రెడీ ఫ్రిడ్జ్లో కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి. అవి కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి వాటి క్వాంటిటీ బట్టి వేరే స్టోరేజ్ బాక్సెస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. లాస్ట్ నైట్ అయితే మా ఫ్యామిలీతో కలిసి మాల్కి అయితే వెళ్ళాము. అక్కడే ఫ్రిడ్జ్ రీస్టాక్ చేసుకోవడానికి కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ రిమైనింగ్ ఐటమ్స్ అన్ని తీసుకున్నాను. అవన్నీ మీకు నేను నెక్స్ట్ వ్లాగ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ముందుగా ఎక్స్పైర్డ్ ఐటమ్స్ ఉన్నాయా లేవా అని చెక్ చేసుకొని తర్వాత ఆ కంటైనర్స్ అండ్ బాక్సెస్ని కూడా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేయాలంటే ఫస్ట్ కంప్లీట్ గా ఎంప్టీ చేయడం చాలా ఇంపార్టెంట్. అలాగే క్లీన్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ అయితే బయటికి తీసేసాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ ని కంప్లీట్ గా క్లీన్ చేసేసుకుందాం. టాప్ ఫ్రీజర్లో అయితే ఐస్ క్రీమ్, మీగడ, ఫ్రెష్ మీట్, ప్రాన్స్ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అందుకే ఇప్పుడు అవన్నీ నేను రిమూవ్ చేయట్లేదు. ఫ్రిడ్జ్ ఆఫ్ చేసినా కూడా కొంచెం టైం వరకు టెంపరేచర్ అనేది స్టేబుల్ గా ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ డౌన్ పార్ట్ అయితే క్లీన్ చేసుకొని తర్వాత ఫ్రీజర్ సైడ్ కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే కింద ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకోవడానికి మినిమం టైం అయితే పడుతుంది. బికాస్ ట్రేస్ అండ్ షెల్ఫ్స్ అయితే రిమూవ్ చేసి వాష్ చేసుకోవాలి కాబట్టి అండ్ ఫ్రిడ్జ్ ఫుల్ గా అయితే క్లీన్ చేసుకోవాలి కాబట్టి చాలా టైం పడుతుంది. ఫ్రీజర్ ఐటమ్స్ అన్ని పాడైపోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇప్పుడు నేను వాటిని డిస్టర్బ్ చేయట్లేదు. వన్స్ ఇవి క్లీనింగ్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయాక ఫ్రీజర్ పార్ట్ కి అయితే రావాలనుకుంటున్నాను. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో ఉన్న వెజిటేబుల్ బాస్కెట్, ట్రేస్ అండ్ షెల్ఫ్స్ అయితే ఒక్కొక్కటిగా రిమూవ్ చేసుకుంటున్నాను. నార్మల్గా నేను ఫ్రిడ్జ్ క్లీనింగ్ అనేది ఎవ్రీ 10 days వన్స్ ఆర్ వీక్లీ వన్స్ అయితే చేసుకుంటూ ఉంటాను. అలా లేకుంటే రీస్టాక్ అయితే ఎప్పుడైతే చేసుకుంటూ ఉంటానో ఆ టైం అన్నప్పుడల్లా నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇక్కడ చూసారంటే ఆల్రెడీ షీట్ అయితే ఒక రోల్లో వాడుతున్నాను. ఎందుకంటే ఆ ప్లేస్లో ఇంతకుముందు కుక్ చేసిన ఐటమ్స్ కానీ టామరిన్ వాటర్, ఇడ్లీ బ్యాటర్ అవన్నీ పెట్టుకునేదాన్ని. దానికోసం లీకేజ్ అయితే కూడా ఆ షీట్ మీద ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి అక్కడ మాత్రమే యూజ్ చేసుకునేదాన్ని. ఇంకొకటి ఏంటంటే ఈ షీట్ అయితే వాషబుల్ కూడా, ఈజీగా వాష్ చేసుకోవచ్చు. దాంట్లో ఉన్న డర్ట్ కానీ స్టెయిన్స్ కానీ ఈజీగా అయితే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడైతే ఫుల్ ట్రేస్ అన్ని రిమూవ్ చేసేసి ఫ్రిడ్జ్ అయితే ఎంప్టీ చేసేసాను. ఇప్పుడైతే నేను రిమూవ్ చేసుకున్న ఈ ట్రేస్ అండ్ షెల్ఫ్స్ని అయితే నేను వాష్ చేసుకుంటున్నాను. వాషింగ్ అయితే జస్ట్ డిష్ వాషర్ అండ్ స్పాంజ్ బ్రష్ మాత్రమే యూజ్ చేసుకుంటున్నాను. స్క్రబ్బర్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే స్క్రాచ్ మార్క్స్ అయితే పడుతుంటాయి. ఈ మైన్యూట్ గా ఉండే ఏరియాలో అయితే డర్ట్ ఫామ్ అవుతుంది కాబట్టి సో ఆ ప్లేసెస్ కి అయితే నేను సపరేట్ బ్రష్ అయితే యూజ్ చేస్తున్నాను. సో ఈ బ్రష్ అయితే నేను డీమార్ట్ లో తీసుకున్నాను. దాంతో నేను గ్లాస్ పార్ట్ అయితే క్లీన్ చేయట్లేదు, ఓన్లీ ప్లాస్టిక్ ఏరియా మాత్రమే క్లీన్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకున్న ఐటమ్స్ అన్నిటిని నేను ఫ్యాన్ కింద అయితే పెట్టేసుకున్నాను డ్రై చేసుకోవడానికి. ఫ్రిడ్జ్ ఇన్సైడ్ క్లీన్ చేసుకోవడానికి ఒక స్ప్రే బాటిల్లో డిష్ వాషర్, హాఫ్ స్పూన్ సావ్లాన్ లిక్విడ్ అండ్ వాటర్ అయితే మిక్స్ చేసుకుని ఒక సొల్యూషన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడు దాంతో ఫ్రిడ్జ్ ఫుల్గా స్ప్రే చేసుకుంటూ ఒక మైక్రో ఫైబర్ క్లాత్ క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను. చాలా మంది క్లీన్ చేసుకున్నప్పుడు ఈ ఎడ్జెస్ని అయితే మిస్ చేసేస్తారు. ఇక్కడ ఎక్కువ డర్ట్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో తప్పకుండా ఇక్కడైతే క్లీన్ చేసుకోండి. అలాగే రబ్బర్ గ్యాస్కెట్ ఏరియాని కూడా క్లీన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. క్లీనింగ్ వీడియోస్ చాలా సాటిస్ఫైగా ఉంటాయి కదా. ఫ్రిడ్జ్ క్లీన్ అయ్యాక చాలా ఫ్రెష్ ఫీల్ ఉంటుంది. రెగ్యులర్ గా క్లీన్ చేస్తే ఫుడ్ ఫ్రెష్ గా ఉంటుంది. అలాగే వెజిటేబుల్ స్టోర్ చేస్తాం కాబట్టి హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీక్లీ వన్స్ ఆర్ 10 days వన్స్ ఇలా ఒక్కసారైనా క్లీన్ చేస్తే చాలా బెటర్. దానివల్ల మనకు ఏం వెజిటేబుల్స్ అయితే ఉన్నాయో తెలుస్తుంది, వేస్ట్ కూడా అవ్వదు. దాంతో పాటు యాంట్స్ నుంచి, కాక్రోచెస్ నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు. సో అలాంటి వాళ్ళకి క్లీనింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. రీసెంట్ టైమ్స్లో చాలా మంది దగ్గర వింటున్న ఇష్యూస్ ఏంటంటే కాక్రోచెస్. సో ఈ కాక్రోచెస్ ఎలా వస్తుందంటే మనం ఫ్రిడ్జ్ మట్టుకే క్లీన్ చేసుకుంటే సరిపోదు, దాని చుట్టూ మాయిశ్చర్ ఉన్న ఫుడ్ ఉన్న ఆ కాక్రోచెస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. సో దానివల్ల మనము మాయిశ్చర్ లేకుండా చూసుకోవాలి ఫ్రిడ్జ్ సరౌండింగ్స్ లో. చాలా మంది ఏం చేస్తుంటారంటే దీనివల్ల నాప్థలిన్ బాల్స్ కానీ, క్లౌస్ కానీ, బే లీవ్స్ కానీ కార్నర్స్ లో పెట్టడం అనేది యూస్ చేస్తూ ఉంటారు. సో బట్ నేనైతే ఇలా ఏది యూస్ చేయలేదు. నా రొటీన్ క్లీనింగ్ మట్టుకే నాకు చాలా యూస్ఫుల్ అయింది. సో దానివల్ల నాకు ఎప్పుడు ఇలాంటి ఇష్యూస్ అయితే రాలేదు.
ఇప్పుడు కంప్లీట్గా ఫ్రిడ్జ్ లోపల ట్రేస్ అండ్ సైడ్ డోర్ షెల్ఫ్స్ అయితే అరేంజ్ చేసేసుకునేసాము. అరేంజ్ చేసుకునే దానికంటే ముందుగా నేను ఈ ట్రేస్ అన్నిటిని ఒక మైక్రో ఫైబర్ క్లాత్ లో అయితే డ్రై చేసుకుంటూ వచ్చేసాను, తుడుచుకుంటూ. ఎందుకంటే ఆ వాటర్ మార్క్స్ అనేది మీకు స్టెయిన్స్ లాగే కనిపిస్తూ ఉంటాయి. సో దానివల్ల మనము క్లాత్ పెట్టి క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు అరేంజ్మెంట్స్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే స్టోరేజ్ చేసుకునే ముందు మినిమం కూలింగ్ అయితే ఉండాలి కాబట్టి. మీరు కిచెన్ మేకోవర్లో చూసారంటే ఈ యొక్క షీట్స్ అయితే యూజ్ చేస్తుంటాను. ఇవైతే నేను మీషోలో పర్చేస్ చేసుకున్నాను. ఇదైతే 45x160 సెంటీమీటర్స్ ఒక డైమెన్షన్స్లో ఉంటుంది. దీని ప్రైస్ అయితే 129 రూపీస్ అయితే పడింది. ఈ మ్యాట్స్ని అయితే నేను ట్రేస్ ఒక సైజ్లో కట్ చేసుకొని అరేంజ్ చేసేసుకుంటున్నాను. ముందు అయితే ట్రేస్కి మటుకే యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు నేను షెల్ఫ్స్కి కూడా యూజ్ చేసుకుంటున్నాను. అలాగే నేను పైన ఫ్రీజర్ని కూడా అన్ని రిమూవ్ చేసేసి క్లీన్ చేసుకొని మ్యాట్స్ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఫైనల్గా వెజిటబుల్స్ అరేంజ్ చేసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇప్పుడున్న వెజిటబుల్స్లో కొన్ని మాత్రమే నేను వాష్ చేసుకొని ఒక మైక్రో ఫైబర్ క్లాత్లో అయితే డ్రై చేసి పెట్టుకున్నాను. అన్నీ అయితే నేను చేసుకోలేదు, ఎందుకంటే కొన్ని వెజిటబుల్స్ త్వరగా పాడైపోతుంటాయి వాష్ చేసుకొని పెట్టుకోవడం వల్ల. ఇక్కడున్న స్టోరేజ్ బాక్స్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసుకున్నాను. ఇదైతే నాకు ప్యాక్ ఆఫ్ 12 అయితే వచ్చింది. ఇందులో మీకు రిమూవబుల్ డ్రైన్ ప్లేట్ అయితే ఇచ్చారు. సో దాంతోపాటు మనకి స్మాల్ క్వాంటిటీగా ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవద్దు. ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది, స్పేస్ సేవియర్ కూడా. స్మాల్ క్వాంటిటీ బాక్స్ అయితే నాకు ప్యాక్ ఆఫ్ 6 అరౌండ్ 250 రూపీస్ అయితే పడింది. డీర్ బాక్స్ అయితే మీకు మీడియం సైజ్లో ఉంటుంది. ఇప్పుడు చూపించిన దానికంటే ఇంకొంచెం పెద్దది. అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను. ఇవి కూడా నేను ప్యాక్ ఆఫ్ 12గా తీసుకున్నాను. ఇందులో మీకు రిమూవబుల్ డ్రైన్ ప్లేట్ అయితే ఇచ్చారు. అలాగే ఎయిర్ వెంట్ కూడా ఉంది. దీని ప్రైస్ అయితే 249 రూపీస్ అయితే పడింది ఈచ్. మెయిన్గా ఈ మీడియం సైజ్ బాక్స్ అయితే నేను కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టోర్ చేసుకోవడానికి నాకు చాలా కంఫర్ట్గా ఉన్నింది. ఇందులో అయితే నేను క్యారెట్, బీన్స్, క్యూకుంబర్, రాడిష్ అయితే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ యొక్క బిగ్ సైజ్ బాక్స్ కూడా నేను డిమార్ట్లోనే తీసుకున్నాను. ఇందులో అయితే బిగ్ సైజ్లో ఉన్న వెజిటేబుల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. లైక్ క్యాప్సికమ్, బీట్రూట్, స్మాల్ సైజ్ ఆఫ్ పంకిన్స్ కూడా ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు పట్టుకోవడానికి కూడా హ్యాండిల్ ఇచ్చారు. దీని ప్రైస్ అయితే నాకు ఐడియా లేదు, కానీ కాకపోతే నేను తీసుకున్న ప్రతి కంటైనర్ అరౌండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, లైక్ అప్రాక్సిమేట్లీ 250 అలా ఉంటుంది. ఇలా సపరేట్గా వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవడం వల్ల పాడవకుండా ఉంటుంది. కొంతమంది లీఫీ వెజిటబుల్స్ని అయితే కవర్లోనే స్టోర్ చేసుకుంటారు. కాకపోతే ఇలా బాక్స్లో అరేంజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆర్గనైజ్డ్గా ఉంటుంది, ప్లస్ లైఫ్ కూడా వస్తుంది. ఇలా సపరేట్గా వెజిటబుల్స్ని స్టోర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ప్రెడ్ అవ్వదు. సపోజ్ పాడైపోయిందంటే ఈ కటింగ్ బోర్డ్ అయితే నేను ఐకియాలో తీసుకున్నాను. ప్రైస్ అయితే నాకు గుర్తులేదు. ఈ నైఫ్ అయితే నేను డిమార్ట్లో తీసుకున్నాను. ప్రైస్ అయితే అరౌండ్ 150 రూపీస్ అయితే పడింది. దగ్గర ఇంతకన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ నైఫ్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వాటితో పోలిస్తే ఈ డిమార్ట్లో తీసుకున్న నైఫ్ అయితే చాలా వర్త్ అనిపించింది.
పీలర్ అయితే నేను ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను అమెజాన్ నుంచి. సో ఇదైతే నాకు సెరామిక్ ఫినిషింగ్లో వచ్చింది. బ్లేడ్స్ అయితే నార్మల్గా నైఫ్ అండ్ పీలర్స్ అయితే స్టీల్లో ఉంటుంది కాబట్టి త్వరగా రస్ట్ అవుతూ ఉంటుంది. బట్ ఇందులో అయితే ఆ ప్రాబ్లం లేదు. సెరామిక్ ఫినిష్ ఉంటుంది బ్లేడ్స్ అయితే. అండ్ ఇది వచ్చేసి రస్ట్ ప్రూఫ్ కూడా. ప్రైస్ అయితే అరౌండ్ 185 రూపీస్ అయితే పడింది. ఇన్ కేస్ మీకు కనుక ఈ పీలర్ నచ్చినట్లయితే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ఇదేంటంటే 12-in-1 మల్టీపర్పస్ వెజిటబుల్ అండ్ ఫ్రూట్ చాపర్ అనమాట. ఇందులో మనం ఏమేమి చేసుకోవచ్చు అంటే గ్రేటర్, పీలర్, స్లైసర్, డైసర్ ఇవన్నీ మనకి చేసుకోవచ్చు. ప్లస్ ఇందులో ఇంకొక ఆప్షన్ ఏంటంటే ఈజీ క్లీన్ పుష్ బటన్ కూడా ఇచ్చారు. ప్రైస్ అయితే అరౌండ్ 500 రూపీస్ అయితే పడింది. దానికి నేను ఒక్క బ్లేడ్ మటుకే యూజ్ చేస్తున్నాను కాబట్టి అది మాత్రమే చూపిస్తున్నాను. ఈ స్టోరేజ్ కంటైనర్ అయితే 2200 ml వరకు స్టోర్ చేసుకోవచ్చు. 6 పార్టీషన్స్ అయితే ఉంటుంది. దీని ప్రైస్ అయితే 103 రూపీస్ అయితే పడింది. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ మినిట్స్లో తీసుకున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న పంకిన్స్ని అయితే నేను ఇందులో స్టోర్ చేసేసుకుంటున్నాను. కొంతమంది డ్రమ్ స్టిక్స్ని అలాగే స్టోర్ చేసేసుకుంటారు. బట్ నేను ఇక్కడైతే కట్ చేసి ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. మ్యాంగోస్ని కూడా నేను పీల్ చేసుకునేసి ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను. సో ఈ 3 కాంబినేషన్లో అయితే నాకు సాంబార్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ మీకు చూపించిన మల్టీపర్పస్ వెజిటబుల్ చాపర్లో అయితే ఈ క్యారెట్స్ని అయితే నేను డైస్ చేసి పెట్టుకున్నాను. ఇవి 2 షేప్స్లో అయితే నేను చేసుకున్నాను. ఒకటి నాకు సాంబార్కి యూస్ చేసుకోవచ్చు. ఇంకొకటి మా పెట్స్ మార్నింగ్ వెజ్జెస్ తీసుకుంటారు కాబట్టి వాటిని అలాగే బాయిల్ చేసుకోవడానికి ముందుగా కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. అండ్ ఇంకొకటి చిన్న చిన్న సైజెస్లో అయితే కట్ చేసుకున్నాను. అది మేము ఎప్పుడైనా తాలింపు చేసుకోవడానికి బాగా ఈజీగా పనికొస్తుందని. వెజిటబుల్స్ని చాప్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ ప్రిపరేషన్కి క్విక్ అండ్ ఈజీగా ఉంటుంది. నాకు ఎప్పుడు వెజిటబుల్స్ అనేది పాడవలేదు. అలాగే నాకు లైఫ్ కూడా 10 days అయితే వస్తుంది మినిమం. ఈ బిగ్ సైజ్ స్టోరేజ్ బాక్స్ కూడా నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 200 రూపీస్ అయితే పడింది ప్రైస్. పుదీనా, కొరియాండర్, కర్రీ లీవ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి కూడా స్టోరేజ్ కంటైనర్స్ నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇదైతే నాకు ఆల్మోస్ట్ 150 బిలోనే పడింది. అండ్ స్టోర్ చేసుకునే ముందు కింద అయితే నేను టిష్యూస్ అయితే అరేంజ్ చేసుకున్నాను. దానివల్ల మాయిశ్చర్ ఉంటే కూడా అబ్జర్వ్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్న ఫ్యాబ్రిక్ స్టోరేజ్ వెజిటబుల్ బ్యాగ్స్ అయితే నేను ఆల్రెడీ కిచెన్ మేకోవర్లో అయితే చూపించాను. వీటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్న ఈ స్టోరేజ్ బాక్స్ అయితే 4 పార్టీషన్స్ ఉంటాయి. ఇది నాకు ప్రైస్ అయితే అరౌండ్ 480 అయితే పడింది. ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎన్ని పార్టీషన్స్కి అయినా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇందులో అయితే నేను ప్రెజెంట్ ఫ్రూట్స్ అయితే అరేంజ్ చేసేసుకుంటున్నాను. అండ్ హోల్డ్ చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంది. వెజిటబుల్స్ అన్ని స్టోరేజ్ కంటైనర్స్కి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఇప్పుడు. సో ఇప్పుడు ఆ స్టోరేజ్ బాక్సెస్ అన్నిటిని నేను ఫ్రిడ్జ్లో అయితే ఆర్గనైజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పటి వరకు చూపించిన ప్రతి స్టోరేజ్ బాక్స్ అయితే ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల బయట నుంచి అన్నీ కనిపిస్తూ ఉంటాయి. అలాగే క్లమ్జీగా కూడా ఉండదు. సపరేట్గా ఉండడం వల్ల సపోజ్ ఏదైనా ఒకటి పాడైపోయినా ఇంకొక దానికైతే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. నేను ఆన్లైన్లో పర్చేస్ చేసిన ప్రతి ప్రోడక్ట్ ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు.
మొత్తానికి ఈ 3 ర్యాక్స్లో అయితే వెజిటేబుల్స్ అయితే కొన్ని అరేంజ్ చేసేసుకున్నాను. అండ్ ఈ ర్యాక్లో అయితే నేను కర్డ్ అండ్ యోగర్ట్ని కూడా పెట్టేసుకుంటున్నాను. అండ్ లాస్ట్లో పెట్టిన ఈ స్మాల్ స్టోరేజ్ కంటైనర్ అయితే నేను డీమార్ట్లోనే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 79 రూపీస్ అయితే పడింది. అయితే స్వీట్ టామరిండ్ ఇదైతే నేను మాల్లోనే తీసుకున్నాను, వెజిటేబుల్స్ తీసుకున్న ప్లేస్లోనే. అండ్ దాంతోపాటు నేను ఇక్కడైతే జింజర్ కూడా ప్లేస్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ స్టోరేజ్ బాక్సెస్, ఫ్రూట్ బాక్స్ అండ్ సాంబార్ కోసం ఇన్స్టెంట్గా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ బాక్స్ని కూడా ఈ బాస్కెట్లో పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ యూస్ చేస్తున్న ఈ నెట్టెడ్ బ్యాగ్స్ అయితే ప్యాక్ ఆఫ్ 12 అరౌండ్ 80 రూపీస్ అయితే పడింది. వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఈ కంపార్ట్మెంట్లో అయితే ముందుగా మష్రూమ్స్ అయితే పెట్టుకున్నాను. అండ్ ఈ పన్నీర్ అయితే ఒక గ్లాస్ కంటైనర్లో వాటర్ వేసుకొని అందులో డిప్ చేసి పెట్టుకున్నాను. సో దానివల్ల పన్నీర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అండ్ సాఫ్ట్గా కూడా ఉంటుంది. ఈ మిల్క్ ప్యాకెట్స్ని కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. అండ్ ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి కొన్ని డ్రింక్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ చూసారంటే ఈ కోవా అయితే అన్స్వీటెండ్. దీన్ని నేను ఎప్పుడైనా గులాబ్ జామ్ ప్రిపేర్ చేసినప్పుడు అయితే యూస్ చేస్తాను. మిల్క్ మేడ్, కోక్, ఫ్రెష్ క్రీమ్, బటర్ అండ్ చీజ్ కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. ఈ సెరామిక్ బటర్ స్టోరేజ్ బాక్స్ అయితే మీషోలో తీసుకున్నాను. దీని ప్రైస్ అయితే అరౌండ్ 550 రూపీస్ అయితే పడింది. దీంట్లో చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉంది. వీటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఫ్రిడ్జ్ స్టోర్ షెల్ఫ్ దగ్గర వచ్చేసినట్లయితే ముందుగా నేను ప్రిపేర్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ఈ గ్లాస్ కంటైనర్ లో పెట్టేసుకున్నాను. ఈ జార్ అయితే నేను డిమార్ట్ లో తీసుకున్నాను. కాస్ట్ కరెక్ట్ గా నాకు తెలీదు. నార్మల్ గా ప్లాస్టిక్ కంటైనర్ లో స్టోర్ చేసుకోవడం వల్ల త్వరగా పాడైపోతూ ఉంటుంది. దానికోసం ఈ గ్లాస్ జార్ అయితే తీసుకున్నాను. దాంతో పాటు న్యూటెల్లా, కండెన్స్డ్ మిల్క్, ఫ్యూ చాక్లెట్స్ అండ్ జ్యూసెస్ అయితే తీసుకున్నాను. చాక్లెట్స్ ఎందుకంటే మేము లంచ్ చేశాక లాస్ట్ లో ఎప్పుడు ఏదో ఒక స్వీట్ అయితే చేసుకునే వాళ్ళము. బట్ ప్రతిసారి ఇంట్లో చేసుకోవడానికి కష్టం అయిపోతుంది కాబట్టి డైలీ స్వీట్ అయితే చేయలేము. ఇలా చాక్లెట్స్ అయితే మా ఫ్రిడ్జ్లో ఎప్పుడూ ఉంటుంది. మొత్తానికి పైన షెల్ఫ్ అయితే ఇలా సెట్ చేసుకున్నాను. అండ్ కింద షెల్ఫ్కి వచ్చినట్లయితే ఎగ్ ట్రేస్ అయితే ఇచ్చారు. ఒక దాంట్లో బ్రౌన్ ఎగ్స్, ఇంకో దాంట్లో వైట్ ఎగ్స్ అయితే ఫిల్ చేసుకున్నాను. కింద షెల్ఫ్కి వచ్చినట్లయితే సాసెస్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇవైతే చింగ్స్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. రెడ్ చిల్లీ, గ్రీన్ చిల్లీ, సోయా, వెనిగర్ అండ్ షెజ్వాన్ సాస్ అయితే పెట్టుకున్నాను. అండ్ దాంతోపాటు టప్పర్ వేర్ బాటిల్స్ అండ్ గ్లాస్ బాటిల్ అయితే పెట్టేసుకున్నాను. ఈ గ్లాస్ వాటర్ బాటిల్ అయితే నేను ఫ్రెష్ హైపర్ మార్కెట్లో తీసుకున్నాను. ప్రైస్ అయితే అరౌండ్ నాకు 250 రూపీస్ అయితే పడింది. సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇందులో అయితే జ్యూస్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు అమెరికానో, బేసిల్ సీడ్ డ్రింక్స్ అండ్ పాపింగ్ బూబా టీ క్యాన్స్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఫ్లేవర్స్ అయితే మ్యాంగో అండ్ లిచీ తీసుకున్నాను.
సో ఫైనలీ కింద ఫ్రిడ్జ్ అయితే కంప్లీట్గా స్టోర్ చేసుకున్నాను అండ్ నీట్గా ఆర్గనైజ్ అయితే అయిపోయింది. ఇంకా ఫ్రీజర్కి వచ్చినట్లయితే ఆల్రెడీ క్లీన్ చేసుకుని మ్యాట్స్ అయితే వేసుకున్నాను అండ్ ఇక్కడున్న ఐస్ మేకర్ ట్రేలో అయితే వాటర్ ఫిల్ చేసుకున్నాను. ఫస్ట్ మిల్క్ క్రీమ్ అయితే పెట్టుకున్నాను. ఈ మీగడ 4 months నుంచి కలెక్ట్ చేసుకుంటున్నాను గీ చేయడం కోసం. ఇప్పటికీ 3 boxes అయితే ఫిల్ అయింది. కొంచెం కొంచెంగా కలెక్ట్ చేసుకొని లేటర్ అయితే గీ ప్రిపేర్ చేసుకుంటాను. కొన్నిసార్లు బేబీ బాత్ పౌడర్లో మిక్స్ చేయడానికి కూడా యూస్ చేస్తాను. ఈ గీ ప్రిపరేషన్ని ఒక వీడియోగా అప్లోడ్ చేస్తాను త్వరలో. ఈ ఐస్ క్రీమ్స్ని కూడా ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. ఇవి ఫ్లేవర్స్ అయితే చాక్లెట్ అండ్ మ్యాంగో తీసుకున్నాను. అండ్ పైన టాప్ ర్యాక్లో అయితే ఫ్రెష్ మీట్ అయితే పెట్టుకున్నాను. అది మా పెట్స్ కోసం యూస్ చేస్తూ ఉంటాను. ఈ చిన్న స్టీల్ బాక్స్లో అయితే సాల్మన్ ఫిష్ అయితే నేను స్టోర్ చేసుకున్నాను. దీన్ని వాష్ చేసుకున్నాను ముందుగానే. అందులో కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ అయితే మిక్స్ చేసుకొని పెట్టుకుంటున్నాను. ఇంకా ఫ్రోజన్ ఐటమ్స్ అయితే కొన్ని తీసుకున్నాను. ఇదైతే ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది గాడ్రేజ్ వాళ్ళ గ్రీన్ పిజ్జా అండ్ అలాగే ఐటీసీ మాస్టర్ షెఫ్ నుంచి మీడియం సైజ్ ప్రాన్స్ అయితే తీసుకున్నాను. నాకు బెంగళూరులో స్మాల్ సైజ్ ప్రాన్స్ అయితే ఎక్కడ దొరకట్లేదు. ఈ సీ స్టార్ బ్రాండ్లో అయితే నాకు స్మాల్ సైజ్ ప్రాన్స్ అయితే దొరికింది. మేము నార్మల్గా ఇంట్లో రొటీన్గా ప్రాన్స్ అయితే అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటాము. ఇంకా ఇదైతే లెఫ్ట్ ఓవర్ స్మైలీస్ అండ్ రిమైనింగ్ గ్రీన్ పీస్ అయితే కూడా ఇక్కడే స్టోర్ చేసేసుకుంటున్నాను. ఈ 3 ఐస్ ప్యాక్స్ని కూడా నేను ఇక్కడే ఫ్రీజర్లో పెట్టేసుకుంటున్నాను. సో మొత్తానికి ఫ్రీజర్ అయితే కంప్లీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మన ఫ్రీజర్ అండ్ ఫ్రిడ్జ్ని రెండింటిని కంప్లీట్గా క్లీన్ చేసుకొని ఆర్గనైజ్ అయితే కంప్లీట్ చేసేసాము. ఇలా నీట్గా అరేంజ్ చేసుకోవడం వల్ల అయితే ఈజీగా కనిపిస్తుంది అండ్ యూస్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఫైనలీ టోటల్ లుక్ చూసుకున్నారంటే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంది అండ్ క్లీన్గా కూడా ఉంది. రెగ్యులర్గా ఇలా క్లీన్ అండ్ ఆర్గనైజ్ చేస్తే ఫుడ్ ఫ్రెష్గా ఉంటుంది అండ్ ఫుడ్ వేస్ట్ కూడా తగ్గుతుంది. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. Do not forget to like, share, comment and subscribe to my channel.